లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేశారండి, కానీ అప్లోడ్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు కొద్దిగా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇదైతే బ్యాక్ పార్ట్ లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ వేసుకొని నెక్ చుట్టూ అయితే ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. కుట్టిన తర్వాత నెక్ అంతా కట్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ అంతా. కుట్టిన తర్వాత ఆ రౌండ్ తిరిగి అంతా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పొర అయితే రివర్స్ చేసేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అది వేసిన తర్వాత మళ్ళీ క్లాత్ అయితే తిరిగేసి పూర్తిగా అయితే టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్కడా కూడా అస్సలు సాగదీయకుండా వేసుకోవాలి కుట్టు అనేది. నెక్ కుట్టిన తర్వాత అయితే చుట్టూ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఎక్కడ ముడత లేకుండా లాగకుండా సర్చ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చుట్టూ కుట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే భుజానికి స్ట్రైట్గా ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి, రెండు వైపులా కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టుకోవాలి. దీనికి నేను ప్రిన్స్ కట్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ప్రిన్స్ కట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ మీద ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకుంటే క్లాత్ ఎటు జరగకుండా ఉంటుంది. ఆ తర్వాత మార్కింగ్ వేసుకున్న దాని మీద చిన్నగా క్లాత్ జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టుకున్నామంటే ప్రిన్స్ కట్ చాలా నీట్గా అయితే వస్తుంది. రెండు వైపులా ఇలాగే కుట్టుకున్న తర్వాత ఇంకా భుజాలు అయితే అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని షోల్డర్ మీద కుట్టు అయితే వేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమున్నా అవి హ్యాండ్స్ వైపు అయితే పెట్టుకోవాలి. నెక్ వైపు సమానంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా సరే రెండు స్టిచ్లు వేస్తే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇంతవరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేసి కామెంట్ చేయండి. మిగతాది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తా.